బస్సులోకి వస్తుంటాను. అదేమో బస్సు ఎక్కేసేమో 2 సార్లు నా మీద కాల్ వేశారు. కాల్ వేస్తే తమ్ముడు కాల్ తగులుతుందని అన్నాను. ఇంకా 3సారి ఏమో మామూలుగా ఇలాగా తన్నోటి చేస్తేమో ఆ కండక్టర్ ఏమో తమ్ముడు ఇక్కడికి వచ్చేసాను అంతే. కండక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. బస్ స్టాండ్ దిగినాను. మా ఊరు అది తెక్కలి ఉండి లేని బస్సు. మా ఊరు జయరాం మందుల షాపు. ఆయన 20,000 ఇచ్చినాడు నాకు. ఇక్కడ చెన్నకేశ్వరరెడ్డి స్పెషలిస్ట్ మూలవేది ఆపరేషన్ చేసుకుంటాను అనేసి ఆ డబ్బులు పట్టుకుని వచ్చినాను సార్. ఇలాగ దిగినాను బస్ స్టాండ్ లో దిగి పాస్కి వెళ్తానని పాస్కి వెళ్ళాను. ఇక అంతే వెనకలు వెళ్ళొకడు ముందు వెళ్ళొకడు అంటే వాళ్ళు కాల్ తీయమన్నందుకు. ఒకడేమో నోరుతో కరిచినాడు, ఒకడు కర్రతో కొట్టాడు, ఇంకొకడు మొత్తం ఇవన్నీ లాగేయడానికి ట్రై చేసినాడు. అంటే దేనికోసం? డబ్బుల కోసమా? డబ్బులు ఉన్నాయని కూడా తెలదు. మొత్తం ఇది లాగేసి నేను లో పెట్టుకున్నాను. పైసలు కూడా లో పెట్టుకున్నాను. ఆ డబ్బులు తీసుకొని మొత్తం కొట్టితే ఇక ఈ అక్క వచ్చేసేమో కేకలు పెడితే ఆటో వాళ్ళందరూ వచ్చినారు. ఎక్కడ? కాశీబుక్లోనా? ఆటో స్టాండ్ లో ఆపోజిట్. మీ జేబులో డబ్బులు పోయాయా ఉన్నాయా? పోయినా సార్. ఇప్పుడు ఎంత రికవర్ అయింది? 7,000 రికవర్. ఇంకా ఉన్నది ఎంత? 13,000. కాదు, మీ జేబులో డబ్బులు 20,000 తీసుకున్నారు వాళ్ళు? తీసుకున్నారు సార్. వాళ్ళు ఏ భాష లాంగ్వేజ్ ఏంటి మాట్లాడుతున్నారండి? తెలుగు మాట్లాడుతున్నారు. 20,000 కట్ట తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు నేను ఏమరా బాబు ఆ డబ్బులు తీసుకుంటారని అడిగాను. అడిగితే అక్క ఇది నా పిల్లంకి వాడికి వస్తానన్నాడు అక్క. ఒట్టిగా మామూలుగా తప్పుడు మాట్లాడారు. ఆడిన తర్వాత అరే ఆ పిల్లంకి డబ్బులు కేటేస్తామన్నాము, నీ పిల్లం ఇక్కడ ఉన్నదే వస్తానని చెప్పాడా, తప్పు కదా ఆ డబ్బులు అడిగి ఇచ్చాను అనుకునంటే లేదక్క బూత్ మాట్లాడి మా డబ్బులు తీసుకున్నాను అన్నాడు. నీ డబ్బులు తీసుకున్నా ప్రమాణం చేస్తావరా, పోలీస్ స్టేషన్కి వస్తావరా నేను అడిగాను. అడిగితే ఆ మాటకి ఏమన్నాడు తెలుసా, సారీ అక్క డబ్బులు ఆయనవే గానీ నేను తీసుకున్నాను అని అన్నాడు. అరే ఆ డబ్బులు మీరు ఎందుకు తీసుకుంటారో, తప్పు కదా ఆడ ఎంత కష్టపడ్డాడు పాపం కష్టాలు ఉన్నాడు అనేసి అంటే నా మీద ఒకరు చేయతనికి వచ్చాడు. వస్తే ఏవరా చేయతనికి వస్తే చెప్పి తీసుకొడతాను ఒక డబ్బులు ఇస్తావు ఎవరు పిట్టు పెట్టి ఊపినాను. ఊపితే ఆటో మా మరిది ఉన్నాడు, ఆటో తొక్కలేమట వద్దరు మాడిపోయింది. ఆయన వచ్చాడు, వదిన వాళ్ళతో ఎందుకు గొడవ అంటే బాబు ఇటు చూడు నాకు కొడతాను అంటున్నాను కానీ నేను గురించి కొడతానంటే ఇతను డబ్బులు ఏమో తీస్తారు అడిగితే అంతంటే మా మరిది వచ్చాడు, ఆడు తన్నాడు. తనిన తర్వాత నేను జోబులో డబ్బులు తీసుకుని నేను ఇచ్చిన 7,000 కదయ్యా. మొత్తం ఎంత తీసుకున్నారా? మొత్తం వాళ్ళు 13,000 తీసుకొని 7,000 ఇచ్చాను సార్ మేము. మొత్తం 20,000 తెచ్చినా. చెప్పండి ఏం జరిగింది? జరిగింది ఏమంటే వాళ్ళు పరిగెడుతున్నారు. అప్పుడు మేము ఆపడానికి ప్రయత్నించాం. ఎక్కడ? మన ఆటో స్టాండ్ ఈసా ముందు కాశీబుక్ నువ్వుల రేవు స్టాండ్ మన కార్ స్టాండ్. కేకలు వేస్తుంటే ఆపన ప్రయత్నిస్తే కత్తి పట్టుకున్నారు. నేను వెంటనే వదిలేశాను. అది పరిస్థితి. ఈలోగా మనం ఒకటి పట్టుకున్నాము, ఇంకోళ్ళు గ్యాస్ ఉంది కదా అక్కడ ఒకళ్ళు పట్టుకున్నారు. అది పరిస్థితి. మొత్తం ఎంతమంది అండి? మొత్తం 5 దొరికారు. ఇద్దరు పారిపోయారు. వాళ్ళు ఎవరు మీకు తెలుసా? వాళ్ళు ఎవరు ఇంతకు ముందు చూస్తున్నారు? లేదు, వీళ్ళందరూ ఒరిస్సా వాళ్ళు అనుకున్నాం గానీ వీళ్ళు బాగాపురం ఒకడు అంటాడు, ఒకడు ఆంధ్ర వైజాగ్ అంటాడు, ఇవి అంటాడు. తెలుగు మాట్లాడుతున్నా. అది తెలుగే మాట్లాడు. స్టేషన్ తీసుకొచ్చారు. స్టేషన్ ఇద్దరికి తీసుకుని వచ్చాం. ఒకడు అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ పరిణామం ఎలాగుంటది, ఎందుకంటే 1-2 బోల్డ్ జరుగుతున్నాయి. దాని గురించి కూడా సిఏ గారు వీళ్ళు కొద్దిగా దృష్టి పెట్టి ఏదో ఒకటి చెయ్యాలి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. ఏడు జరిగింది? నేను మామూలు బస్సులోకి వస్తుంటాను. అదేమో బస్సు ఎక్కేసేమో 2 సార్లు నా మీద కాల్ వేశారు. కాల్ వేస్తే తమ్ముడు కాల్ తగులుతుందని అన్నాను. ఇంకా 3సారి ఏమో మామూలుగా ఇలాగా తన్నోటి చేస్తేమో ఆ కండక్టర్ ఏమో తమ్ముడు ఇక్కడికి వచ్చేసాను అంతే. కండక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. బస్ స్టాండ్ లో దిగినాను. మా ఊరు అది తెక్కలి ఉండి లేని బస్సు. మా ఊరు జయరాం మందుల షాపు. ఆయన 20,000 ఇచ్చినాడు నాకు. ఇక్కడ చెన్నకేశ్వరరెడ్డి స్పెషలిస్ట్ మూలవేది ఆపరేషన్ చేసుకుంటాను అనేసి ఆ డబ్బులు పట్టుకుని వచ్చినాను సార్. ఇలాగ దిగినాను బస్ స్టాండ్ లో దిగి పాస్కి వెళ్తానని పాస్కి వెళ్ళాను. ఇక అంతే వెనకలు వెళ్ళొకడు ముందు వెళ్ళొకడు అంటే వాళ్ళు కాల్ తీయమన్నందుకు. ఒకడేమో నోరుతో కరిచినాడు, ఒకడు కర్రతో కొట్టాడు, ఇంకొకడు మొత్తం ఇవన్నీ లాగేయడానికి ట్రై చేసినాడు. అంటే దేనికోసం? డబ్బుల కోసమా? డబ్బులు ఉన్నాయని కూడా తెలదు. మొత్తం ఇది లాగేసి నేను లో పెట్టుకున్నాను. పైసలు కూడా లో పెట్టుకున్నాను. ఆ డబ్బులు తీసుకొని మొత్తం కొట్టితే ఇక ఈ అక్క వచ్చేసేమో కేకలు పెడితే ఆటో వాళ్ళందరూ వచ్చినారు. ఎక్కడ? కాశీబుక్లోనా?
ఆటో స్టాండ్ లో ఆపోజిట్. సో మీ జేబులో డబ్బులు పోయి ఉన్నాయా? పోయినాయి సార్. ఇప్పుడు ఎంత రికవర్ అయింది కదా? 7,000 రికవర్. ఇంకా ఉన్నది ఎంత? 13,000. కాదు, మీ జేబులో డబ్బులు 20,000 తీసుకున్నారు వాళ్ళు? తీసుకున్నారు సార్. వాళ్ళు ఏ భాష లాంగ్వేజ్ ఏంటి మాట్లాడుతున్నారండి? తెలుగు మాట్లాడుతున్నారు. 20,000 కట్ట తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు నేను ఏమరా బాబు ఆ డబ్బులు తీసుకుంటారని అడిగాను. అడిగితే అక్క ఇది నా పిల్లంకి వాడికి వస్తానన్నాడు అక్క. ఒట్టిగా మామూలుగా తప్పుడు మాట్లాడారు. ఆడిన తర్వాత అరే ఆ పిల్లంకి డబ్బులు కేటేస్తామన్నాము, నీ పిల్లం ఇక్కడ ఉన్నదే వస్తానని చెప్పాడా, తప్పు కదా ఆ డబ్బులు అడిగి ఇచ్చేంట అనుకునంటే లేదక్క బూత్ మాట్లాడి మా డబ్బులు తీసుకున్నాను అన్నాడు. నీ డబ్బులు తీసుకున్నాడు ప్రేమ చేస్తావరా, పోలీస్ స్టేషన్కి వస్తావరా నేను అడిగాను. అడిగితే ఆ మాటకి ఏమన్నాడు తెలుసా, సారీ అక్క డబ్బులు ఆయనవే కానీ నేను తీసుకున్నాను అని అన్నాడు. అరే ఆ డబ్బులు మీరు ఎందుకు తీసుకుంటారో, తప్పు కదా ఆడ ఎంత కష్టపడ్డాడు పాపం, కష్టాల్లో ఉన్నాడు అనేసి అంటే నా మేరకు ఒకరు చెయ్యతనికి వచ్చాడు. వస్తే ఏమరా చెయ్యతనికి వస్తే చెప్పి తీసుకొడతాను ఒక్క డబ్బులు ఇస్తావు ఎవరు పిట్టు పెట్టి ఊపినాను. ఊపితే ఆటో మా మరిది ఉన్నాడు, ఆటో తప్పుతాడనమాట ముద్దర మాడిపోయింది. ఆయన వచ్చాడు, వదిన యాళ్తాను ఎందుకు గొడవ అంటే, బాబు ఇటు చూడు నాకు కొడతాను అంటాను కానీ నేను గురించి కొడతానంటే ఇతను డబ్బులు ఏమో తీస్తారు అడిగితే అంతంటే మా మరిది వచ్చాడు, ఆడ తన్నాడు. తనిన తర్వాత నేను జోబులో డబ్బులు తీసుకుని నేను ఇచ్చిన 7,000 కదయ్యా. మొత్తం ఎంత తీసుకున్నారా? మొత్తం వాళ్ళు 11,000 తీసుకొని 7,000 ఇచ్చాము సార్ మేము. మొత్తం 20,000? 20,000. చెప్పండి ఏం జరిగింది చెప్పండి. జరిగింది ఏమంటే వాళ్ళు పరిగెడుతున్నారు. అప్పుడు మేము ఆపడానికి ప్రయత్నించాం. ఎక్కడ? మన ఆటో స్టాండ్ ఈసా ముందు కాశీబుగ్గ నువ్వుల రేవు స్టాండ్ మన కార్ స్టాండ్. కేకలు వేస్తుంటే ఆపడానికి ప్రయత్నిస్తే కత్తి పట్టుకున్నారు. నేను వెంటనే వదిలేశాను, కత్తి పట్టుకున్నాను వదిలేశాను. అది పరిస్థితి. ఈలోగా మనం ఒకటి పట్టుకున్నాము, ఇంకోళ్ళు గ్యాస్ ఉంది కదా అక్కడ ఒకళ్ళు పట్టుకున్నారు. అది పరిస్థితి. మొత్తం ఎంతమంది అండి? మొత్తం 5 ముగ్గురు దొరికారు. ముగ్గురు దొరికి ఇద్దరు పారిపోయారు. వాళ్ళు ఎవరు మీకు తెలుసా? వాళ్ళు ఎవరు ఇంతకు ముందు చూస్తున్నారు? లేదు, వీళ్ళందరూ ఒరిస్సా వాళ్ళు అనుకున్నాం గానీ వీళ్ళు బాగాపురం ఒకడు అంటాడు, ఒకడు ఆంధ్ర ఉద్యోగ అంటాడు, ఇవి అంటాడు. తెలుగు మాట్లాడుతున్నారు. అది తెలుగే మాట్లాడు. స్టేషన్ తీసుకొచ్చారు. స్టేషన్ కి ఇద్దరికి తీసుకుని వచ్చాం. ఒకడు అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ పరిణామం ఎలాగుంటది, ఎందుకంటే 1-2 బోల్డ్ జరుగుతున్నాయి. దాని గురించి కూడా సిఏ గారు వీళ్ళు కొద్దిగా దృష్టి పెట్టి ఏదో ఒకటి చెయ్యాలి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్.